పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దట్టు ఫ్రీగా ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తుంది అని తెలుసుకున్న తర్వాత దానికి ఏ రేంజ్ లో అప్లికేషన్లు వచ్చాయో మనందరికీ తెలిసిందే. అట్లాగే ప్రతిపక్షాలు కూడా ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, మీరు నియోజకవర్గానికి 3200 ఇళ్ళు అట్లా కేటాయిస్తాము అని చెప్పినా కూడా అవి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ అది ఇంప్లిమెంట్ అవుతోంది ఏంటి అనేది ప్రతిపక్షాలు ఒకవైపు అడుగుతున్నారు. అట్లాగే చాలా మంది లబ్ధిదారులు కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడు మాకు వస్తాయి అనేటువంటిది ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. మొన్ననే అధికారికంగా ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభించడం జరిగింది. అట్లాగే కొంతమంది లబ్ధిదారులకు కూడా చెక్స్ అందించడం జరిగింది. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిపోయిన సిచ్యువేషన్. అందుకనే ఇప్పుడు జాబితాలో మా పేరుందా లేదా అనేది చాలా మంది అయితే వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. ఒకటి, అట్లాగే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో కూడా కంపల్సరీ వెరిఫికేషన్ జరగాల్సిందే అని, దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ప్రభుత్వం అధికారులకు గ్రౌండ్ లెవెల్లో ఆదేశించిన సిచ్యువేషన్. అంటే ఏప్రిల్ 30 లోపుగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పక్కాగా లబ్ధిదారులు అర్హుడా కాదా ఈ కమిటీలు వేశాం. అట్లాగే క్రాస్ చెక్ చేసినా కూడా అనర్హుడికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా దక్కకూడదు, అర్హులకే ఇందిరమ్మ ఇల్లు చేరాలి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పథకాన్ని మాత్రం ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా, అవకతవకలు జరగకుండా పక్కగా ఇంప్లిమెంట్ చేయాలి. లబ్ధిదారుడు ఉంటేనే అతనికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలి. ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ ఆఫీసర్స్ కి అందినటువంటి ఆదేశం. ఏప్రిల్ 30 లోపుగా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. సో పై స్థాయి నుంచి అయితే అధికారులకు ఒక ఆదేశం అందింది. గ్రామాలు కావచ్చు, అట్లాగే మున్సిపల్ వార్డుల్లో ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా ఏదైతే ఎంపిక చేయబడిందో ఈ కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇళ్లకు కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని డిసైడ్ చేసిండ్రు. సో ఏప్రిల్ 30 లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. సో 200 ఇళ్లకు ఒక అధికారిని నియమించిండ్రు. 200 ఇళ్లకు సంబంధించి పూర్తి జాబితా, వాళ్ళ అర్హులా కాదా ఇదంతా కూడా వెరిఫై చేయాలి, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి. పూర్తిగా వాళ్ళు లబ్ధిదారులు ఎట్లా అయిండు, ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు ఏవైతే పెట్టిందో వాటన్నిటికీ కూడా ఈ లబ్ధిదారుడు కరెక్ట్ గా ఉన్నాడా లేదా అనేది కూడా పూర్తిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడికి చేరాలి. సో ఎక్కడ కూడా పైసా కూడా వేస్ట్ కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే అవసరం ఉందో, అట్లాగే ప్రభుత్వం చెప్పినటువంటి ఈ నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు అప్లై చేసింది ఒకటి, ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంకోటి ఉంటే మాత్రం అది అనర్హుడు అవుతాడు, అతను అర్హుడు కాదు. అది పైరవీలు చేస్తేనో ఇంకెవరికో పైసలు ఇస్తేనో ఖచ్చితంగా ఇది నేరంగా పరిగణించబడుతుంది. అట్లాగే ఈ అధికారం మీద చర్యలు తీసుకుంటాం. ఇది ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ గా గ్రౌండ్ లెవెల్లో అధికారులకు అందినటువంటి ఆదేశం. కాబట్టి 200 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించిండ్రు. ఈ 200 ఇళ్లకు సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా వాళ్ళ డాక్యుమెంట్స్, అట్లాగే వీళ్ళు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ లో ఏమేం పొందుపరిచారు, నిజంగా గ్రౌండ్ లెవెల్లో అదే ఉందా లేదా అనేది కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించిన తర్వాత మాత్రమే వీళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతోంది. ఇది స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సిందే అని పై స్థాయి నుంచి కింద వెరిఫికేషన్ చేసే అధికారులకు అందినటువంటి ఆదేశం. సో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోబోతున్నారు. ఒకటి మండలంలో ఎంపిక చేసినటువంటి గ్రామంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 1,00,000 రూపాయలను కూడా విడుదల చేయబోతోంది. ఈ మంగళవారం రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక సమీక్ష నిర్వహించిండ్రు. సో నిర్వహించిన తర్వాత పారదర్శకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక జరగాల్సిందే. ఇందులో ఏ మాత్రం అవకతవకలు జరిగినా కూడా
చర్యలు తప్పవు అన్నటువంటి స్ట్రిక్ట్ ఆదేశాలు అయితే అందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఏప్రిల్ 30 లోపు ఖచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అట్లాగే పేదవాడు ఇల్లు నిర్మించినందుకు ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయలు సబ్సిడీ కింద అందించబోతోందో ప్రతి నియోజకవర్గానికి కూడా, నేను ఇంతకు ముందు 3200 ఇల్లు అన్నాను, కానీ ఇది 3500 ఇళ్ల నిర్మాణం ఏదైతే మంజూరు చేయాలని అనుకుందో, సో వాటికి సంబంధించి పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఏవైతే మంజూరు చేయాలనుకున్నామో ఖచ్చితంగా ఆ గ్రౌండ్ వర్క్ చేయండి అనేటువంటిది కూడా పూర్తిగా ఆదేశాలు అందినటువంటి సిచ్యువేషన్. సో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అయితే బిల్లులు ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఇంటి నిర్మాణానికి 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఉండాలి, అలాగే 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తున్నారు అధికారులు. సో ఇవి కొంత దృష్టిలో పెట్టుకోవాల్సిందే, ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. సో 5 లక్షలు ఏవైతే ప్రభుత్వం అందించాలనుకుందో వాళ్ళు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారమే ఈ మంజూరు జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా విజిట్ చేసి ఎలా ఉన్నాయి, ఏంటి, లబ్ధిదారుడు కట్టుకుంటున్నాడా లేదా, ఇవన్నీ కూడా చూడాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యేంత వరకు కూడా ఈ అధికారే బాధ్యుడవుతాడు అని స్ట్రిక్ట్ గా సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏప్రిల్ 30 లోపుగా ఇవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయి ఒక రిపోర్ట్ అందాలి, లబ్ధిదారుల లిస్ట్ నా టేబుల్ కి రావాలి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతోంది. లబ్ధిదారులు ఎవరు ఏంటి అనేది కూడా ఏప్రిల్ 30 లోపే ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా అయితే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే కళ ఉందో, చాలా మందికి ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి అనేది ఏదైతే కళ ఉందో, సో అది నెరవేర్చే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అట్లాగే ఏమాత్రం కూడా మిగతా రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా స్ట్రిక్ట్ గా ఏదైతే లబ్ధిదారుడు ఉంటాడో, నిజమైన అర్హుడు ఉంటాడో వాళ్ళకే ఇల్లు చేరే విధంగా పూర్తిగా అధికారులను కూడా ఆదేశించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడం అనేది ఒక కళ. ఈ కళను ఈనాడు కాదు, ఆనాడే శ్రీమతి ఇందిరమ్మ గుర్తించారు. అందుకే ఇందిరమ్మ రోటీ కప్డా ఔర్ మకాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు, గూడు, గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం, గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికని గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు, దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు, కొద్దిమంది గుప్పిట్లో బందీ అయిన భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దాదాపుగా 25 లక్షల ఎకరాలు దళితులకు, పేదవాళ్లకు, 10 లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు, 35 లక్షల ఎకరాల భూ పంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా దళితుడి దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు, ఇందిరమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి. ఇందిరమ్మ వాళ్ళ తల్లిలాగా, వాళ్ళ కుటుంబ పెద్దలాగా ఆలోచన చేయడం ద్వారా, పెద్ద మనసు, ఉన్నతమైన నిర్ణయం చేయడం ద్వారా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్దిమంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈరోజు భూమి మీద పేదలకు హక్కు కల్పించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి, ఆ కళ నెరవేరాలి. ఆ కళ నెరవేరాలి అంటే మొదట
ఇంటి పట్ట, ఇంటి స్థలం ఉండాలి. అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో, కానీ ఇందరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను.